హాయ్ అండి, ఇవాళ మనం సిజేరియన్ డెలివరీయా నార్మల్ డెలివరీయా ఏది సేఫ్ అన్నది చూద్దాము. చాలా మంది పేషెంట్స్ ఓపీడీలో మేడం నాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా, ఇంతకు ముందు అట్లీస్ట్ మేము 9th మంత్ వచ్చాక ఇట్లాంటి క్వశ్చన్స్ విన్నాము. ఇప్పుడు 4 months కి 5th month లో ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ చేస్తున్నారు. మేడం నాకు నార్మల్ డెలివరీ అవుతుందా సిజేరియన్ డెలివరీ అవుతుందా. అంత యాంగ్షియస్నెస్ అంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మనకి సిజేరియన్ డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయినా సేఫ్ డెలివరీ ఉండాలి అండ్ బోత్ మదర్ అండ్ బేబీ షుడ్ బి హ్యాపీ అండ్ హెల్దీ. అది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. పాతకాలంలో అంటే ఇప్పుడు గ్లౌస్ కి గ్లవ్ పౌడర్ అది ఉండటం వల్ల, మనకి యాంటీబయాటిక్స్ అవన్నీ అడ్వాన్స్డ్ లేకపోవడం వల్ల, అప్పట్లో థియేటర్స్ అంత స్టెరైల్ గా ఉండకపోవడం వల్ల, సో దీని వల్ల ఆపరేషన్ తర్వాత మదర్ కి వూండ్ ఇన్ఫెక్షన్స్, హెల్త్ ఇష్యూస్, కొన్నిసార్లు సిజేరియన్ లో బ్లడ్ లాస్ ఎక్కువైపోయి మదర్ చనిపోవడం, ఇట్లాంటివన్నీ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు విత్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్ యాంటీబయాటిక్స్ అండ్ థియేటర్ స్టెరిలిటీస్ అన్ని ఇంప్రూవ్ అయ్యాక సిజేరియన్ అయిన మదర్స్ కూడా హ్యాపీగా, సేఫ్ గా, హెల్దీగా ఇంటికి వెళ్తున్నారు. దే ఆర్ ఈక్వల్లీ గుడ్ లైక్ నార్మల్ డెలివరీ అయిన మదర్స్ లాగా. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అట్లా ఉన్నప్పుడు మీరు నార్మలే అవ్వాలి అని ఇన్సిస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది సేఫో మీ డాక్టర్ డిసైడ్ చేసి చెప్పినప్పుడు అది చెప్పినట్టుగా వెళ్ళండి. డోంట్ టేక్ ఎనీ రిస్క్. హ్యావ్ ఏ హెల్దీ అండ్ సేఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ఏ హెల్దీ బేబీ. థ్యాంక్ యూ.